అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై డిఎస్ఏ సిరీస్. ఈరోజు మన 4th డే క్వశ్చన్ వచ్చేసి సర్చ్ ఇన్సర్ట్ పొజిషన్ ఆఫ్ k ఇన్ ఏ సార్టెడ్ అరే. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. గివెన్ ఏ సార్టెడ్ అరే ఆఫ్ డిస్టింక్ట్ ఇంటీజర్స్ అండ్ ఏ టార్గెట్ వాల్యూ k, రిటర్న్ ద ఇండెక్స్ ఇఫ్ ద టార్గెట్ ఇస్ ఫౌండ్. ఇఫ్ నాట్, రిటర్న్ ద ఇండెక్స్ వేర్ ఇట్ వుడ్ బి ఇఫ్ ఇట్ వర్ ఇన్సర్టెడ్ ఇన్ ఆర్డర్. సో మనకు ఒక అరే ఇస్తాడు విచ్ ఈస్ సార్టెడ్ అండ్ ఆల్సో ఒక టార్గెట్ వాల్యూ k ఇస్తాడంట. సో మనము ఏం చేయాలంటే ఇప్పుడు సపోజ్ ఆ k వాల్యూ ఇంకా మన అరేలో ఉందో లేదో చూడాలి. ఒకవేళ ఉంటేనేమో దాని ఇండెక్స్ రిటర్న్ చేయాలి, ఒకవేళ లేకపోతే అది ఎక్కడ ఇన్సర్ట్ చేయాలో చెప్పాలి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఒక ఇన్పుట్ అరే ఇచ్చాడు 1 3 5 6 అండ్ k వాల్యూ 5 అన్నాడు. సో నువ్వు ఇక్కడ k ఈజ్ ఈక్వల్ టు 5 అంటే ఫస్ట్ చెక్ చేస్తావు అరేలో 5 ఉందా లేదా అని చెప్పి. సో ఉంది ఇక్కడ. సో డైరెక్ట్ దీని ఇండెక్స్ రిటర్న్ చేస్తావు. దీని ఇండెక్స్ ఏంది 0 1 2 3. సో 5 యొక్క ఇండెక్స్ 2. సో అది మన అవుట్పుట్. సిన్స్ 5 ఈజ్ ఫౌండ్ ఎట్ ఇండెక్స్ 2, అరే ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 5, ద అవుట్పుట్ ఈజ్ 2 అంతే. ఇఫ్ సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఒక అరే ఇచ్చాడు k ఈజ్ ఈక్వల్ టు 2 అన్నాడు. సో ఈ అరేలో నువ్వు 2 ఉందా లేదా చెక్ చేస్తావు, లేదు ఇక్కడ. సో ఇక్కడ ఇఫ్ నాట్, రిటర్న్ ద ఇండెక్స్ వేర్ ఇట్ వుడ్ బి ఇఫ్ ఇట్ వర్ ఇన్సర్టెడ్ ఇన్ ఆర్డర్. అంటే ఇది లేదు కాబట్టి ఇది ఎక్కడ ఇన్సర్ట్ చేయాలో చూడాలి. సో మనకి క్వశ్చన్లో ఫస్ట్లీ వాడు సార్టెడ్ అరే అన్నాడు. సో నువ్వు ఇక్కడ చెక్ అవుట్పుట్ 1 అన్నాడు అంటే ఎట్ 1 ఇండెక్స్ నువ్వు ఈ 2 అనేది ఇన్సర్ట్ చేస్తావు. అంటే ఇప్పుడు ఇది 0 నెక్స్ట్ 1, నువ్వు 1 ఇండెక్స్ దగ్గర 3 ఉంది నీకు విచ్ ఈస్ గ్రేటర్ దాన్ పవర్ k. అంటే నువ్వు ఆబ్వియస్లీ దాని ముందే పెడతావు అంటే ఫస్ట్ ఇండెక్స్ దగ్గర. సిన్స్ 2 ఈజ్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద అరే బట్ కెన్ బి ఇన్సర్టెడ్ అట్ ఇండెక్స్ 1 టు కీప్ ద అరే సార్టెడ్. అంతే కదా, అరే సార్ట్ అవ్వాలంటే నీకు ఆ 2 అనేది ఫస్ట్ ఇండెక్స్ దగ్గర ఉండాలి. సో అదే. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటి 1 3 5 6 k ఈజ్ ఈక్వల్ టు 7 అన్నాడు. సో నువ్వు ఇక్కడ అవుట్పుట్ వచ్చేసి 4 అంటే 4th ఇండెక్స్ దగ్గర పెట్టాలని. సిన్స్ 7 ఈజ్ గ్రేటర్ దాన్ ఆల్ ఎలిమెంట్స్ ఇట్ షుడ్ బి ఇన్సర్టెడ్ ఆఫ్టర్ ద లాస్ట్ ఎలిమెంట్. అంటే నువ్వు ఈ అరే చూసినట్టయితే ఇది సార్టెడ్ ఉంది, మనకి ఏ వాల్యూ వచ్చేసి 7 విచ్ ఈస్ నాట్ దేర్ ఇన్ దిస్ అరే. సో 6 తర్వాత అంటే చెక్ చేస్తావు 6 గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు k వాల్యూ అని. సో మనకి k వాల్యూ పెద్దది, సో 6 తర్వాత మనకి ఏ వాల్యూ పెడతాం, అందుకే అవుట్పుట్ 4. ఇప్పుడు లాజిక్ పేపర్ మీద చూద్దాం, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం లాజిక్ చూద్దాము, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో మనకి ఇక్కడ 2 మెథడ్స్ ఉన్నాయి, ఒకటి బ్రూట్ ఫోర్స్, ఇంకొకటి ఎఫిషియెంట్ మెథడ్. సో బ్రూట్ ఫోర్స్ వచ్చేసి ఏం చేస్తామంటే ట్రెవర్స్ ఓవర్ ఎవ్రీ ఎలిమెంట్ అండ్ సర్చ్ ఫర్ k. అంటే నువ్వు ఎవ్రీ అరేలో ఎవ్రీ ఎలిమెంట్ ట్రెవర్స్ చేసి ఆ k వాల్యూ ఉందా లేదా అని చూస్తావు. ఇఫ్ ఎనీ ఎలిమెంట్ ఫౌండ్ టు బి k, రిటర్న్ ఇండెక్స్ ఆఫ్ k. అంటే ఇప్పుడు ఆ k ఆ అరేలో ఉందనుకో, దాని ఇండెక్స్ రిటర్న్ చేస్తావు. అదర్వైజ్ ఇఫ్ ఎనీ ఎలిమెంట్ ఫౌండ్ టు బి గ్రేటర్ దాన్ k, ప్రింట్ దట్ ఇండెక్స్ యాజ్ ఇన్సర్ట్ పొజిషన్ ఆఫ్ k. అంటే ఇప్పుడు నీకు ఆ అరేలో ఆ k వాల్యూ లేదనుకో, ఏం చేస్తావు, ఒకవేళ ఆ k వాల్యూ గ్రేటర్ ఉందనుకో దానికన్నా ముందున్న ఇండెక్స్లో రీప్లేస్ చేస్తావు మన k వాల్యూని. ఇఫ్ నో ఎలిమెంట్ ఈస్ ఫౌండ్ టు బి ఎక్సీడింగ్ k మస్ట్ బి ఇన్సర్టెడ్ ఆఫ్టర్ లాస్ట్ అరే ఎలిమెంట్. ఆ అరేలో ఉన్న ఎలిమెంట్స్ కన్నా మనకి ఏ వాల్యూ పెద్దగా ఉంటే అంటే లార్జర్ ఉంటే నువ్వు లాస్ట్ ఇండెక్స్ దగ్గర k వాల్యూ ప్లేస్ చేస్తావు అంతే. ఇది మన బ్రూట్ ఫోర్స్. ఇప్పుడు మన ఎఫిషియెంట్ అప్రోచ్ వచ్చేసి బైనరీ సర్చ్. బైనరీ సర్చ్ అంటే ఇది ఒక మనకి ఎఫిషియెంట్ ఆల్గరిథం అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ చెకింగ్ ఎవ్రీ ఎలిమెంట్ మనము అరేని ఒక మిడ్ వాల్యూ లాగా ఒక హాఫ్ లాగా డివైడ్ చేసి మనకి ఏ వాల్యూని వెతుకుతాం అనమాట. సో ఇక్కడ మనము 2 పాయింటర్స్ యూజ్ చేస్తాం, ఒకటేమో లో, ఇంకొకటేమో హై. ఇది నువ్వు స్టార్ట్ అయినా అనొచ్చు, లేదా దీన్ని స్టార్ట్ అయినా అనొచ్చు, లో అయినా అనొచ్చు, అలాగే దీన్ని ఎండ్ అయినా అనొచ్చు, హై అయినా అనొచ్చు. సో నువ్వు స్టార్ట్ నేమో 0 ఇండెక్స్ దగ్గర పెడతావు, అదే ఎండ్ నేమో n-1 ఇండెక్స్ దగ్గర పెడతావు. సో ఇప్పుడు మనకి ఈ 2 పాయింటర్స్ ఒకటేమో ఇండెక్స్ స్టార్టింగ్ దగ్గర ఉంటుంది, ఇంకొకటేమో ఇండెక్స్ ఎండింగ్ దగ్గర ఉంటుంది. సో ఫస్ట్ నువ్వు ఏం చేస్తావు అంటే మిడ్ క్యాలిక్యులేట్ చేస్తావు. సో మిడ్కి ఫార్ములా ఏంటంటే లో ప్లస్ హై బై 2. అంటే లో ఏ ఇండెక్స్ దగ్గర ఉందో ఆ ఇండెక్స్, హై ఏ ఇండెక్స్ దగ్గర ఉందో ఆ ఇండెక్స్ బై 2 చేస్తావు. అప్పుడు మనకి మిడ్ వాల్యూ అనేది వస్తుంది. సో ఇక్కడ మన లాజిక్ ఏంటంటే ఫస్ట్ లో లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు హై. అంటే ఇది ఆల్వేస్ ట్రూ కదా, లో ఎప్పుడు మన లెఫ్ట్ ఇండెక్స్ అంటే 0 ఇండెక్స్ దగ్గర ఉంటుంది, హై అనేది రైట్ ఇండెక్స్ ఎండ్ లో ఉంటుంది. ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు ఫస్ట్ మనం మిడ్ క్యాలిక్యులేట్ చేస్తాం. మిడ్ క్యాలిక్యులేట్ చేయడానికి మిడ్ ఫార్ములా లో ప్లస్ హై బై 2 కదా. సో ఫస్ట్ మిడ్ క్యాలిక్యులేట్ చేసినాం. ఇప్పుడు ఆ మిడ్ లో ఉన్న ఎలిమెంట్ మన k కి ఈక్వల్ అయితే అంటే అరే ఆఫ్ మిడ్, అంటే ఇప్పుడు మిడ్ యొక్క వాల్యూ ఒక 2 వచ్చింది అనుకో సపోజ్ ఎగ్జాంపుల్ గా. అరేలో అంటే 2 ఇండెక్స్ దగ్గర ఏముంది 5 ఉంది. సో అరే ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు k అయిందనుకో, మన ఇచ్చిన ఎలిమెంట్ అయిందనుకో, డైరెక్ట్ నువ్వు మిడ్ అంటే ఎక్కడైతే మిడ్ ఉందో దాన్ని ఇండెక్స్ ప్రింట్ చేస్తావు అన్నట్లు, రిటర్న్ మిడ్. సో ఈ కండిషన్ తర్వాత ఒకవేళ అరే ఆఫ్ మిడ్ అనేది లెస్ దాన్ k ఉందనుకో, అప్పుడు లోని మిడ్ ప్లస్ 1లో పెడతావు. అలాగే ఒకవేళ గ్రేటర్ దాన్ k ఉంటే హై ఈజ్ ఈక్వల్ టు మిడ్ -1 చేస్తావు. ఇది మనం ఎగ్జాంపుల్తో చూద్దాము, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో మనం ఇక్కడ ఎగ్జాంపుల్తో ఇంకా క్లియర్గా అర్థం చేసుకుందాం. సో మనం ఏమనుకున్నాం, 2 పాయింటర్స్ ఉంటాయి అనుకున్నాం, ఒకటేమో స్టార్టింగ్లో, ఇంకొకటేమో ఎండింగ్లో. సో లో అనేది ఇక్కడ ఉంది, హై అనేది ఇక్కడ ఉంది, ఎండ్ ఆఫ్ ద
ఎరేలో. మన టార్గెట్ వాల్యూ వచ్చేసి కే ఈజ్ ఈక్వల్ టు 2. అంటే ఈ 2 ఈ ఎరేలో ఫౌండ్ అయితే నువ్వు ఆ ఇండెక్స్ రిటర్న్ చేస్తావు. ఒకవేళ ఆ ఎరేలో 2 లేకపోతే ఆ 2 ఎక్కడ ఇన్సర్ట్ చేయాలో చూస్తాం. సో మనం ఫస్ట్ లో అనేది ఎరే ఆఫ్ 0లో ఉంది, హై అనేది ఎరే ఆఫ్ 3లో ఉంది. అంటే ఇది 0, 1, 2, 3 ఇవి వీటి యొక్క ఇండెక్సెస్ అనమాట. సో ఎరే అనేది లో అనేది 0 ఇండెక్స్ దగ్గర ఉంది, హై అనేది 3 ఇండెక్స్ దగ్గర ఉంది. ఫస్ట్ మనం ఏమనుకున్నాం, మిడ్ క్యాలిక్యులేట్ చేయాలనుకున్నాం. సో మిడ్ ఈజ్ ఈక్వల్ టు లో ప్లస్ హై బై 2. సో లో ఎక్కడుంది, 0 ఇండెక్స్ దగ్గర ఉంది, హై ఎక్కడుంది, 3 ఇండెక్స్ దగ్గర ఉంది, బై 2. ఇది ఎంత, 1.5. దీని యొక్క ఫ్లోర్ వాల్యూ మనం డివిజన్ చేసేటప్పుడు ఇది ఇంటీజర్ తీసుకోవాలి కాబట్టి సో ఇక్కడ మిడ్ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. సో మనకి ఎరే ఆఫ్ మిడ్ ఈజ్ ఈక్వల్ టు ఎరే ఆఫ్ మిడ్ వాల్యూ ఎంత, 1. ఎరే ఆఫ్ 1 ప్లేస్లో ఏముంది, 3 ఉంది. సో నీకు ఇక్కడ కే వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2 అన్నాడు, మనకి మిడ్ వాల్యూ ఏమో 3 వచ్చింది. సో నువ్వు ఇక్కడ కంపేర్ చేసినట్లయితే 3 గ్రేటర్ దాన్ 2 విచ్ ఈస్ ఎరే ఆఫ్ మిడ్ గ్రేటర్ దాన్ కే కదా. సో నువ్వు ఈ కండిషన్ వచ్చినప్పుడు హై ఈజ్ ఈక్వల్ టు మిడ్ మైనస్ 1 చేస్తావు. సో నీకు ఇప్పుడు మిడ్ వాల్యూ ఎంత ఉంది, ఇందాక 1 ఉంది. సో 1 మైనస్ 1 ఎంత, 0. సో నీకు ఇప్పుడు హై పాయింటర్ అనేది ఎక్కడ ఉంటుంది, 0 ఇండెక్స్ దగ్గర ఉంటుంది, అంటే ఇక్కడ ఉంటుంది. సో లో ఇంకా హై రెండు మనకి 0 ఇండెక్స్ దగ్గర ఉంది. ఇది మొత్తం ఫస్ట్ ఇటరేషన్. ఇప్పుడు సెకండ్ ఇటరేషన్ చూస్తే లో అనేది 0 ఇండెక్స్ దగ్గర ఉంది, హై అనేది 0 ఇండెక్స్ దగ్గర ఉంది. ఇప్పుడు మిడ్ క్యాలిక్యులేట్ చేయి. మిడ్ ఎంత, 0 ప్లస్ 0 బై 2 అంటే విచ్ ఈస్ 0. సో ఎరే ఆఫ్ మిడ్ ఏమవుతుంది, ఎరే ఆఫ్ మిడ్ ఈజ్ ఈక్వల్ టు ఎరే ఆఫ్ 0. ఎరే ఆఫ్ 0లో ఏముంది, 1 ఉంది, అంతే కదా. సో మనకి 1 గ్రేటర్ దాన్ మన కే వాల్యూ ఏంది, 2. సో ఎరే ఆఫ్ మిడ్ కన్నా మన కే వాల్యూ అనేది పెద్దగా ఉంది, అంటే ఎక్కువ ఉంది. సో అప్పుడు ఏం చేస్తావు, మన టార్గెట్ ఎలిమెంట్ అనేది రైట్ సైడ్ ఉంటుంది. అంటే మిడ్ వాల్యూ 0, మన టార్గెట్ ఎలిమెంట్ రైట్ సైడ్ అంటే ఎక్కడ, అంటే ఎరే ఆఫ్ 1లా. సో ఇది మన రైట్ సైడ్ కదా, మన టార్గెట్ ఎలిమెంట్ అనేది రైట్ సైడ్ ఉండాలి. మన మిడ్ వాల్యూ ఏమో 0 ఇండెక్స్ దగ్గర ఉంది, ఎరే ఆఫ్ 0 దగ్గర ఉంది. సో మనం ఎరే ఆఫ్ 1 దగ్గర 2 అనేది ఇన్సర్ట్ చేయొచ్చు, విచ్ ఈస్ అవర్ టార్గెట్ ఎలిమెంట్. అంటే ఇది మనం ఇన్సర్షన్ చేసినాం ఇక్కడ. సో ఇక్కడతో మన లూప్ ఎండ్ అయిపోయి మన లో అనేది అప్డేట్ అవుతుంది, అంటే మిడ్ ప్లస్ 1. సో మిడ్ ప్లస్ 1 అంటే ఏంది, 0 ప్లస్ 1 అంటే 1. అంటే ఎరే ఆఫ్ 1 దగ్గర నువ్వు 2 అనేది ఇన్సర్ట్ చేస్తావు, అంతే. సో మనము ఇంకో ఎగ్జాంపుల్కి కూడా చూద్దాము. ఇక్కడ మనం ఫస్ట్ టైం అనుకున్నాం 0 ఇండెక్స్ దగ్గర లో ఉంటుంది, లాస్ట్ ఇండెక్స్ దగ్గర హై ఉంటుంది. సో 0, 1, 2, 3 మిడ్ క్యాలిక్యులేట్ చేస్తే సేమ్ 0 ప్లస్ 3 బై 2 విచ్ ఈస్ 1.5. మిడ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇక్కడ. సో నువ్వు ఇప్పుడు ఎరే ఆఫ్ మిడ్ ఏమవుతుంది, ఎరే ఆఫ్ మిడ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇండెక్స్ దగ్గర ఏముంది, 3 ఉంది. సో ఇది మన ఎరే ఆఫ్ మిడ్ వాల్యూ. ఇప్పుడు ఏం చేస్తామంటే మన ఎరే ఆఫ్ మిడ్ వాల్యూ అనేది లెస్ దాన్ కే వాల్యూ ఉంది, అంటే 3 లెస్ దాన్ 5 కదా. సో ఇది ఏం చేస్తావు, అప్పుడు మన లో అనేది మిడ్ ప్లస్ 1 తీసుకుంటావు. సో లో ఎక్కడికి వస్తుంది, ఇప్పుడు లో ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 అంటే 2 ఇండెక్స్ దగ్గరికి మిడ్ లో అనేది వస్తుంది. సో మన లో అనేది ఇక్కడ ఉంది. సో ఇప్పుడు లో అనేది అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు మిడ్ క్యాలిక్యులేట్ చేస్తావు. మిడ్ ఈజ్ ఈక్వల్ టు లో అనేది 2 దగ్గర ఉంది, హై అనేది 3 దగ్గర ఉంది, బై 2 ఎంత, 5 బై 2 విచ్ ఈస్ 2. అంటే నీ ఎరే ఆఫ్ మిడ్ అనేది ఎరే ఆఫ్ 2 దగ్గర ఉంది. ఎరే ఆఫ్ 2 అంటే 5 విచ్ ఈజ్ ఈక్వల్ టు అవర్ కే వాల్యూ. అంటే డైరెక్ట్ నువ్వు ఈ మిడ్ వాల్యూ 2 కదా, అంటే మిడ్ యొక్క ఇండెక్స్ 2 కదా. సో అట్ 2 ఇండెక్స్ నువ్వు కే ఫౌండ్ చేసినామని ప్రింట్ చేస్తావు, అంతే. ఇప్పుడు మనం కోడ్ చూద్దాము, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో మనం ఇప్పుడు కోడ్ రాద్దాం, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో మనం ఫస్ట్ ఇక్కడ ఒక ఫంక్షన్ రాద్దాము, టు ఫైండ్ ఆర్ టు సర్చ్ ఆర్ ఇన్సర్ట్ ద ఎలిమెంట్. సో ఇంటర్ సర్చ్ ఆర్ ఇన్సర్ట్, ఏం పాస్ చేస్తున్నాం, ఎరే, ఇంకా దాని సైజ్, ఎరే యొక్క సైజ్ అండ్ ద టార్గెట్ వాల్యూ కే. సో నెక్స్ట్ మనం ఏమనుకున్నాం, ఒక 2 పాయింటర్స్ తీసుకున్నాం కదా, లో ఇంకా హై. ఇంటర్ లో ఎక్కడ ఇన్స్లైజ్ చేసినాం, స్టార్టింగ్ ఇండెక్స్. అలాగే హై, ఇంటర్ హై లాస్ట్ ఎలిమెంట్ దగ్గర ఇన్సర్ట్ చేసినాం. అండ్ మిడ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. సో వైల్ లో లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు హై, మిడ్ ఏమవుతుంది, మిడ్ క్యాలిక్యులేట్ చేయాలి. మిడ్ ఈజ్ ఈక్వల్ టు లో ప్లస్ హై బై 2. ఓకే, ఇది మన మిడ్ వాల్యూ అవుతుంది. సో మనం ఇక్కడ బ్రాకెట్స్ మిస్ అయ్యాము. ఫస్ట్ కండిషన్ ఏమనుకున్నాం, ఒకవేళ ఫస్ట్ మిడ్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఆ మిడ్ అనేది మన కే వాల్యూకి ఈక్వల్ అయితే అదే రిటర్న్ చేద్దాం అనుకున్నాం. సో ఎరే ఆఫ్ మిడ్ ఈక్వల్ టు కే, రిటర్న్ మిడ్ ఏ ఇండెక్స్లో ఉందో ఆ ఇండెక్స్ రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ ఎరే ఆఫ్ మిడ్ అనేది లెస్ దాన్ కే ఉంటే లో ఈజ్ ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1 అని అనుకున్నాం. సో ఎల్స్ ఇఫ్ ఎరే ఆఫ్ మిడ్ లెస్ దాన్ కే అంటే లో ఈజ్ ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1 అనుకుందాం. ఎల్స్ హై ఈజ్ ఈక్వల్ టు మిడ్ మైనస్ 1, సింపుల్.
సో ఇది మన మెయిన్ లాజిక్ అనమాట. దీని తర్వాత ఏమనుకున్నాం, ఒకవేళ ఇన్సర్షన్ పాయింట్ ఇదేమో జస్ట్ సెర్చ్ చేయడానికి, అదే మనం ఇన్సర్ట్ చేయాలనుకుంటే రిటర్న్ లో అంటే ఆ లో దగ్గర అంటే లో పాయింటర్ ఎక్కడ ఉందో అక్కడ మనం మన ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేస్తాం కదా. సో అందుకే దీని యొక్క రిటర్న్ టైప్ ఏమవుతుంది, రిటర్న్ లో. సింపుల్. ఇప్పుడు ఇది మన మెయిన్ లాజిక్. మనము ఇప్పుడు మెయిన్ ఫంక్షన్ చూద్దాం. ఇంట్ మెయిన్ ఏమేమి ఇన్పుట్స్ తీసుకుంటున్నాము, ఎరే సైజ్ ఇంకా కే వాల్యూ. సో ఇంట్ ఎన్ k printf enter the number of elements. దాన్ని స్కాన్ చేస్తాం. scanf %d and n. నెక్స్ట్ ఎరే యొక్క ఇన్పుట్స్ ఎలా ట్రావర్స్ చేస్తాము, ఇంట్ array of n printf enter the elements of array. దాన్ని ఫర్ లూప్లో పెడతాం. స్కాన్ చేస్తాం ఎవ్రీ ఎలిమెంట్ని. ఇది మనం సైజ్ ఆఫ్ ఎరే ఇంకా ఆ ఎలిమెంట్స్ ఏమున్నాయో ఆ ఎలిమెంట్స్ని ఇన్పుట్ తీసుకోవడానికి. నెక్స్ట్ మనము కే వాల్యూ మన టార్గెట్ వాల్యూ అనుకున్నాము. సో printf ఎంటర్ కే. ఆ కేని స్కాన్ చేస్తాం. scanf %d and k. సో ఇది మన ఇన్పుట్. మనం ఇప్పుడు రిజల్ట్ స్టోర్ చేసుకోవడానికి ఇంట్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు మనం ఫంక్షన్ని కాల్ చేస్తాము. ఏది ఈ ఫంక్షన్ సెర్చ్ ఆర్ ఇన్సర్ట్ అనేది. అరే nk printf %d result. రిటర్న్ టైప్ అండ్ రిటర్న్ 0. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఎంటర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, లెట్స్ సే 4 అండ్ 1 3 5 6. కే వాల్యూ వచ్చేసి లెట్స్ సే 2. ఎట్ ఇండెక్స్ 1 మన కే వాల్యూ అంటే 2 అనేది ఇన్సర్ట్ చేస్తాం. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ 4 1 3 5 6. కే వాల్యూ వచ్చేసి లెట్స్ సే 5. సో ఎట్ సెకండ్ ఇండెక్స్ మనం 5 అనేది ఫైండ్ చేసాం, అందుకే ఇక్కడ ఆ ఇండెక్స్ రిటర్న్ చేసాం. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ లెట్స్ సే 4 సేమ్ అరే 1 5 6 1 3 5 6. లెట్స్ సే కే వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 7. లాస్ట్లో ప్రింట్ చేస్తారు అంటే 0 1 2 3 నెక్స్ట్ ఎలిమెంట్ 7. సో ఎట్ ఇండెక్స్ 4 దగ్గర మనకి 7 అనేది ఇన్సర్ట్ అవుతుంది. అంతే సింపుల్. మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ రేపు ఇంకో క్వశ్చన్తో మేము ముందుకు వస్తాం.